అసలు ఈ జనరేషన్ అమ్మలు పిల్లలు గోల చేసినా సరే, నాన్న కన్నా బుజ్జమ్మ అంటూ ముద్దు చేస్తున్నారు కానీ, అదే మన చిన్నప్పుడైతే 90s అమ్మలు ఉండేవారండి. ఏదైనా ఎక్కువ తక్కువ మాట్లాడామంటే తొక్కి తోలు తీసేవారు. అసలు ఫిజిక్స్ కూడా డిఫైన్ చేయలేని స్పీడ్‌లో గట్టి చెంపదెబ్బ. అంతే గోబ గులాబ్ జామ్ అయిపోయేది. అసలు క్షమించడాలు ఉండేవి కాదు. కృష్ణ భగవానుడైనా 100 తప్పులు లెక్కపెట్టాడేమో కానీ, వీళ్ళు మాత్రం మహా అయితే 1, 2 బట్టలు ఉతికినట్టు ఉతికేసేవారు. అసలు వీళ్ళు మనల్ని కొట్టడానికి వాడే టూల్స్ సోల్జర్స్ దగ్గర, పోలీసుల దగ్గర కూడా ఉండేవి కాదు. వీళ్ళు బెల్ట్ మనకు కొనేవారో, లేక మనల్ని కొట్టడానికి కొనేవారో తెలీదు కానీ, వీపు మొత్తం తట్లు లేచిపోయేవి. మనం పరిగెడితే చెప్పులు విసరడం, వంటగదిలోకి వెళ్ళి అట్ల కాడ తీసి కాల్చి వాతలు పెట్టడం, గరిటెలు, చపాతీ చేసుకునే రోలర్, ముచ్చటగా మనం కొనుక్కున్న స్కేలు, చీపురు కట్ట, గరిటెలు అది ఇదేం లేదండి బాబు. మన ఇంట్లో ఎన్ని మారణాయుధాలు ఉన్నాయని ఒక్కసారి మనకే డౌట్ వచ్చేది. కొట్టడానికి ఏది కాదనర్హం అన్నట్టు చితక్కొట్టి నోరు మూసేవారు. చాలా వీడియోస్‌లో చెప్పా, ఆ రోజులొస్తే బాగుండు అని. ఆ రోజులొచ్చినా సరే, ఈ దెబ్బలు తినే ఓపిక మాత్రం లేదండి. వెరైటీ ఏంటంటే, మళ్ళీ ఈ అమ్మలే నానమ్మలు, అమ్మమ్మలు అయ్యాక ఎందుకే అలా కొడతావు పిల్లల్ని అంటారు. ఒక్క దెబ్బ వేసినా. ఏంటో కానీ ఆలోచిస్తే అనిపిస్తుంది. వాళ్ళు అలా డిసిప్లిన్‌లో పెట్టబట్టే ఇప్పుడు మనం అంతా ఇలా మంచిగా సెటిల్ అయి ఉన్నామని. ఏమంటారు? మీకు అలాగే ఉండేదా? కామెంట్స్‌లో షేర్ చేసుకో. ఉంటా అండి. ఇట్లు మీరానంద్ మోయ్.